హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే టాప్ యూనివర్సిటీస్ ఫర్ ఎంబీఏ కాలేజెస్ ఏమున్నాయి, టాప్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, ఏ కాలేజీలో చదివితే బాగుంటుంది అని చెప్పి అందరు అడుగుతున్నారు. అసలు టీఎస్ ఐసెట్ కింద టాప్ 10 కాలేజెస్ అన్నది మనం నిన్ననే ఒక వీడియో చేసుకున్నాం. సరే, ఈరోజు వీడియోలో ఏంటంటే టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటి, యూనివర్సిటీస్లో ఎంబీఏకి ఏది బాగుంటుంది అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా, ఎందుకంటే చాలామంది అంటారు, సార్ ఏది మంచి కాలేజ్ సార్, ఏది తక్కువ కాలేజ్ సార్, మంచి అంటే ఎక్కువ ఫీజు ఉన్న కాలేజీలో చదవాలని. కొన్ని కాలేజీలో ఎక్కువ ఫీజు ఉంటాయి కానీ ఆ కాలేజీలో అంత బాగా ఫ్యాకల్టీ అంత బాగా ఉండకపోవచ్చు. కొందరు అట్లా పెడతారు, ఫీజెస్ ఎక్కువ పెడతారు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి ఫీజులు ఎక్కువ పెట్టేసరికి కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు. కొన్ని తక్కువ ఫీజులు ఉన్న కాలేజీలు ఉంటాయి. ఇక చెత్త కాలేజీలు అంటే వాటిలో జాయిన్ కాకపోవడే బెస్ట్ అన్నట్టు. సో మనం ఏంటంటే బి కేటగిరీ కాలేజెస్కి తీసుకునేది ఉంటే, ఏది బాగున్నాయి అనేది చూసుకునేది ఉంటే, తక్కువ ఫీజులు ఉన్న కాలేజీలో జాయిన్ కావద్దు. ఎక్కువ ఫీజులు ఉన్న కాలేజీలు అంటే కొన్ని కాలేజీలు ఎక్కువ ఫీజు ఉన్నాయి, చాలా బాగుంటాయి కాలేజెస్. కొన్ని కాలేజెస్ బాగుండవు. తక్కువ ఫీజు ఉన్నాయి కూడా కొన్ని కాలేజెస్లో జాయిన్ కావద్దు, కొన్ని కాలేజీలో తక్కువ ఫీజు ఉన్నా కూడా జాయిన్ కావచ్చు. ఇక్కడ చిన్న లాజిక్ ఉన్నది చూసుకోండి. అంటే ఎక్కువ ఫీజా తక్కువ ఫీజా అన్నది కాదు, మంచి కాలేజ్ చూసుకొని మనం జాయిన్ కావాలన్నట్టు. సరే, ఇప్పుడున్న తెలంగాణలో యూనివర్సిటీస్ చాలా వచ్చి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, అదేవిధంగా బీబీఏకైనా, ఎంబీఏకైనా కూడా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి చదువుకోవడానికి. దాంట్లో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామంటే, ఫస్ట్ టాప్ యూనివర్సిటీ ఫర్ ఎంబీఏ ఏంటంటే అది వచ్చేసి ఇక్ఫై ఫౌండేషన్ వాళ్ళది ఉన్నది. ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్స్ వాళ్ళది ఐఎస్బి అని ఉంటుంది. ఐబిఎస్ హైదరాబాద్. ఇది టాప్ ప్లేస్లో ఉంది. హైదరాబాద్లో ఉంది. ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ రేటెడ్ ప్రైవేట్ బీ స్కూల్ ఇన్ ఇండియా. ఐబిఎస్ అనేది వన్ ఆఫ్ ద టాప్ రేటెడ్ ప్రైవేట్ బీ స్కూల్ ఇన్ ఇండియా ఇది ఉంది. దీనికి ర్యాంకింగ్స్లో కూడా NAAC A++ గ్రేడ్ ఉంది. స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్ విత్ టాప్ MNCs ఇది ఉంది. అండ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ కేస్ స్టడీ బేస్డ్ లెర్నింగ్ కూడా ఇది బెస్ట్ అని చెప్పి మనందరికీ తెలుసు. సరే, ఇప్పుడు ఇక్ఫై వాళ్ళది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఫర్ MBA. సో నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ వచ్చేసి ఓక్సన్ యూనివర్సిటీ అండి. ఓక్సన్ యూనివర్సిటీ హైదరాబాద్లో. వీళ్ళది కూడా బాగుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, క్యాంపస్ బాగుంటుంది. అదేవిధంగా ఎంబీఏకి, బీటెక్ ఎంటెక్ కాదు కానీ ఎంబీఏకి మాత్రం ఇది టాప్, చాలా బాగుంటుంది అని చెప్పి చాలామంది చెప్పడంగా విన్నాం. నెట్లో సెర్చ్ చేసినా అలానే ఉంది. పాత స్టూడెంట్స్ని అడిగినా కూడా ఓక్సన్ యూనివర్సిటీ బాగుంటుందని చెప్పారు. ప్రీమియం బీ స్కూల్ విత్ ఇంటర్నేషనల్ కోలాబరేషన్. ప్రీమియం బీ స్కూల్ అంటే కాస్ట్లీ ఉంటుంది, ఫీజెస్ అన్నీ కూడా ల్యాక్స్లలో ఉంటాయి. ఇది ప్రీమియం బీ స్కూల్ కాబట్టి ల్యాక్స్లలో ఉంటుంది. స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ ఎంటర్ప్రీనర్షిప్, ఇన్నోవేషన్ అండ్ గ్లోబల్ ఎక్స్పోజర్. ప్లస్ మోడర్న్ క్యాంపస్ విత్ హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంటుంది, విత్ హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఓక్సన్ యూనివర్సిటీలో డబ్బులుండి మంచి ఎంబీఏ చదవాలనుకున్న వారు యూ కెన్ గో ఫర్ ఓక్సన్ యూనివర్సిటీ, నో డౌట్. గీతం హైదరాబాద్ ఇది థర్డ్ ప్లేస్లో ఉంది. గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్. ఇది ఎట్లుందంటే ఆఫర్స్ వెల్ స్ట్రక్చర్డ్ ఎంబీఏ ప్రోగ్రామ్ విత్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం ఉంది. ప్లస్ గుడ్ ప్లేస్మెంట్ సపోర్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంది. అదేవిధంగా బ్యాక్డ్ అప్ బై గీతం గ్రూప్స్ లెగసీ. ఇక గీతం అంటే మనకు తెలిసిందే కదా, దాని లెగసీ అంటే ఇది ఓల్డ్ కాలేజ్, ఇంజనీరింగ్కి, బీటెక్కి, అదేవిధంగా ఎంబీఏకి కూడా ఉంది. ఈ మంచి యూనివర్సిటీ, గీతం కూడా మంచి యూనివర్సిటీయే. ఇది టాప్ 3 ప్లేస్లో ఉంది. టాప్ 4 ప్లేస్లో వచ్చేసి ఎస్ఆర్ యూనివర్సిటీ ఉంది. ఇది వరంగల్లో ఉంది. ఇది ఎమర్జింగ్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ టైర్ 2 తెలంగాణ రీజియన్. ఇది ఇప్పుడు ఎమర్జింగ్ యూనివర్సిటీగా ఉంది. ఇది పర్ఫార్మెన్స్ కూడా వీళ్ళది NIRF ర్యాంకింగ్లో, ఆల్ ఇండియాలో 98th ర్యాంకింగ్లో, NIRF ర్యాంకింగ్లో ఉంది. అలాగే ది ర్యాంకింగ్ మొన్న వచ్చిన ది ర్యాంకింగ్స్లో కూడా వరల్డ్లోనే టాప్ 50 ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన యూనివర్సిటీలో ఇది టాప్ 50లో ఉంది. అంటే ద బెస్ట్ యూనివర్సిటీ అంటే ఒక ర్యాంకింగ్ ఇచ్చిందంటే యూనివర్సిటీస్కి అన్ని ఓవరాల్గా అన్ని చూసుకొని
హాస్టల్స్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, ల్యాబ్స్ అయినా, ఇంక్యుబేటర్ సెంటర్స్ అయినా, ది బెస్ట్ ఇంక్యుబేటర్ సెంటర్ ఉందండి ఎస్ఆర్ వాళ్ళకు. ది బెస్ట్ ఇంక్యుబేటర్ సెంటర్ అంటే అవి ఇంక్యుబేటర్ సెంటర్ ఏంటంటే స్టార్టప్ కంపెనీస్ కోసం చాలా ఉపయోగపడుతుంది. వీళ్ళకి ఏంటంటే ఎమర్జింగ్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ టైర్ 2 తెలంగాణ రీజియన్లో ఫోకస్ ఆన్ ఏఐ ఇన్నోవేషన్ ల్యాబ్స్ అండ్ స్టార్టప్ ఎకోసిస్టమ్, గెయినింగ్ పాపులారిటీ ఫర్ అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ ఎంబీఏ. ఇదేంది టాప్ ప్లేస్లో ఉంది, ఇది టాప్ యూనివర్సిటీ ప్లేస్లో ఉంది. ప్లస్ గవర్నమెంట్ ప్రకారం, ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 98లో ఉంది, గ్లోబల్ ర్యాంకింగ్లో కూడా 58th ప్లేస్లో ఉంది. ది ర్యాంకింగ్లో అంటే దాదాపు చాలా కాలేజెస్ అప్లై కూడా చేసుకోవన్నట్టు ది ర్యాంకింగ్కి. అంటే ఆ స్టాండర్డ్స్ ఎక్కడో ఒక దగ్గర పోతుంది కాబట్టి అప్లై కూడా చేసుకో. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ బాగుంటేనే మాత్రం ఆ ర్యాంకింగ్స్కి అప్లై చేస్తారు, ఆ ర్యాంకింగ్స్ వస్తాయి. సో ఇది టాప్ 5th పొజిషన్లో ఎస్ఆర్ ఉంది. ఇక్కడ మీరు చూడండి, గెయినింగ్ పాపులారిటీ ఫర్ అఫోర్డబుల్ క్వాలిటీ ఎంబీఏ. ప్లస్ అఫోర్డబుల్ అంటే హై ఫీజెస్ కాదు, లో ఫీజెస్ కాదు, అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళైనా పూర్ పీపుల్ అయినా చదువుకునేటట్టుగా అఫోర్డబుల్ అంటే మీడియం ఫీజెస్ ఉంటాయి అన్నట్టు. ఎక్కువ తక్కువ ఫీజులు అనేవి అంటే దాదాపు ఏమంటారు తెలంగాణలో అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ లెటర్గా అట్లా ఉండకుండా ఉంటుందని. 5th వచ్చేసి కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్. ఇక్కడ వచ్చి స్ట్రాంగ్ ఫ్యాకల్టీ బేస్, ఇండస్ట్రీ టైప్స్ అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్ మాడ్యూల్స్ తోటి ఇది స్ట్రాంగ్ ఉంది. నోన్ ఫర్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కెరియర్. ఇది కూడా టాప్ 5 ప్లేస్లో ఉంది కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ. సరే ఈ మధ్య ఏంటంటే కొంచెం ఆంధ్రాలో కొంచెం ఏదో ప్రాబ్లమేటిక్గా ఉన్నట్టు తెలిసింది, కానీ ఓకే ఇదైతే ర్యాంకింగ్ ప్రకారం అయితే 5th ర్యాంకింగ్లో ఉంది. ఇక 6th వచ్చేసి విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. వీళ్ళకు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, విజేఐటి అంటారు. సో ఇది హైదరాబాద్లోనే ఉంది. దీనికి వచ్చేసి ఏఐసిటి అప్రూవ్డ్ అటానమస్ ఇన్స్టిట్యూట్ విత్ గుడ్ ప్లేస్మెంట్స్. అటానమస్ ఇన్స్టిట్యూట్ విత్ గుడ్ ప్లేస్మెంట్, ఫోకస్ ఆన్ డిసిప్లైన్, అకాడమిక్స్ అండ్ రియల్ టైమ్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్. ఇది వచ్చేసి 6th ప్లేస్లో ఉంది. ఇప్పుడు మనం ఈ 6th కాకుండా మనకు చూసేది ఉంటే ఇప్పుడు అన్ని 1 by 1 చూద్దాం. ఐబిఎస్ హైదరాబాద్ టాప్ 1 అంటే ఇది ICFI వాళ్ళది. నేషనల్ ర్యాంక్డ్ అండ్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్. వోక్సన్ యూనివర్సిటీ గ్లోబల్ ఎక్స్పోజర్ అండ్ స్టార్టప్ ఫోకస్ ఉంటుంది. గీతంస్ ఇండస్ట్రియల్ అలైన్ కరికులం ఉంది. ఎస్ఆర్ యూనివర్సిటీ ఇన్నోవేషన్ డ్రివెన్ అండ్ గుడ్ వాల్యూ. కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ వచ్చేసి న్యూ ఏజ్ లెర్నింగ్ మెథడ్స్. విజేఐఎం విజ్ఞాన్ జ్యోతి ఇది అఫోర్డబుల్ అండ్ డిసిప్లిన్ ప్రోగ్రామ్ అని ఉందండి. ఇది ఈ విధంగా టాప్ 6 ప్రైవేట్ యూనివర్సిటీస్. టాప్ 6లో ఏవి ఉన్నాయంటే ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో మనం చేసుకునేదంటే వీటిలలో ఈ రెండిట్లలో ఫీజెస్ ఎక్కువ ఉంటాయి. దీంట్లో కూడా ఫీజెస్ పరంగా చూసేది ఉంటే అన్నిటికంటే వోక్సన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. వోక్సన్ చాలామంది చెప్పారు ఎక్కువ ఉంటుంది ఫీజెస్ అని చెప్పి. సో ఈ అన్నిట్లలో ద బెస్ట్ ఆప్షన్ మీరు అటు కాకుండా ఇటు కాకుండా అంటే ఎస్ఆర్ యూనివర్సిటీ ఏంటంటే వీళ్ళకు అడ్వాంటేజెస్ ఏంటంటే గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇండియాలోనే టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లలో ఇంక్యుబేటర్లలో టాప్ మోస్ట్ ఇంక్యుబేటర్ సెంటర్ ఉంది. సో దట్ ఇన్నోవేషన్ డ్రివెన్. దానికి మంచి హాస్టల్ ఫెసిలిటీస్ ఉంది. ఇక్కడ ఎక్కడ లేని విధంగా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా బ్రహ్మాండంగా ఉంది. బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్ ఫెసిలిటీస్, ల్యాబ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఎక్కడ కూడా 150 acres క్యాంపస్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఓన్లీ ఆన్ స్టడీస్ మీదనే ఒక లెగసీ 50 years ఆఫ్ ఇండస్ట్రీ ఎడ్యుకేషన్లో ఉన్నారు వాళ్ళు. 50 years ఆఫ్ లెగసీ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే కంపేర్ టు హైదరాబాద్ కాలేజీలతో కంపేర్ చేస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్లో ఎక్కువ. అదే ఫెసిలిటీస్ తోటి మనకు టైర్ 2 సిటీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అవుతుంది. బయట ఉన్నా కూడా కంపారిటివ్లీ కూడా ఫీజెస్ కూడా తక్కువ. అన్ని హైదరాబాద్ కాలేజెస్ తోటి కంపేర్ చేస్తే ఫీజెస్ కూడా తక్కువ. ద బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇది ఎస్ఆర్ యూనివర్సిటీలో. ఎస్ఆర్ మీద నాకు కొంచెం ప్రేమ, మమకారం. ఎందుకంటే నేను కూడా ఆ కాలేజ్ నుంచి పాస్డ్ అవుట్ అయ్యి వచ్చిన. ఆ కాలేజ్ గురించి నాకు తెలుసు. వాళ్ళ లిగసీ, మేనేజ్మెంట్ ఎట్లాంటి శ్రద్ధలు తీసుకుంటుంది. ఈవెన్ మెస్ కూడా వాళ్ళు ఓన్గా కూడా ఇప్పుడు అన్ని కాలేజ్ చాలామంది ఏం చేస్తారంటే యూనివర్సిటీ వాళ్ళు మెస్ అన్ని బయట వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తారు, హాస్టల్ అన్ని బయట కాంట్రాక్ట్స్ ఇస్తారు. అలా కాకుండా స్టూడెంట్స్ మీద ఎస్పెషలీ
ద బెస్ట్ కేర్ తీసుకుంటారు. డిసిప్లిన్ అన్నది నేర్పించడానికి ఎస్ఆర్ అన్నది పెట్టింది పేరు. ప్లస్ అన్నిటికంటే మంచి చదువు కావాలి మనకు, తక్కువ ఫీజులో కావాలంటే వీ కెన్ చూస్ ఎస్ఆర్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ఎంబీఏ ఆర్ బీబీఏ ప్రోగ్రామ్స్ ఆర్ బీటెక్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఎస్ఆర్ యూనివర్సిటీలో ఏవేవి అయితే ఉన్నాయో దాంట్లో ఇవన్నీ బెస్ట్ ఉంది. ఇంకా అగ్రికల్చర్ కూడా వీళ్ళ దాంట్లో బాగుందని చెప్పి విన్నాం, అగ్రికల్చర్ కూడా బాగుందని చెప్పినాం. సో ఇట్లా అండి. ఇక మీరు డబ్బులున్న చుట్టూ ఏదంటే బెస్ట్ డబ్బులుండి మనం 20 లక్షల పైన కట్టగలుగుతాం అన్నప్పుడు అయితే మీరు ఓక్సెన్ యూనివర్సిటీ. నాకు ఈ అన్నిట్లలో ఓక్సెన్ ఒకటి, ఎస్ఆర్ ఒకటి. ఇక ఇక్ఫై అంటే ఎప్పటి నుంచో ఉంది, అది టాప్గానే ఉంది. ఎంబీఏకి పెట్టింది పేరు అంటారు ఇక్ఫై వాళ్ళది. సో ఇవి 1, 2, 3 కన్సిడర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఫైనల్ వర్డిక్ట్ అయితే ఈ 3 కన్సిడర్ చేసుకుని 1, 2, 3 మిడిల్ క్లాస్ వాళ్ళకు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఎస్ఆర్, హై క్లాస్ వాళ్ళకు ఓక్సెన్, ఇట్లా ఈ 2 ప్రిఫర్ చేసుకోవచ్చు, ఇక్ఫైను ఓక్సెన్. నమస్తే ఫ్రెండ్స్, మీ మనోజ్ రెడ్డి. మరి ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కేఎంఆర్ కెరియర్ గైడెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సబ్స్క్రిప్షనే మాకు మోటివేషన్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇంకా వీడియోస్ చేయాలన్న ఆలోచన మాకు వస్తుంది. ఇంకా ఎన్నో వీడియోస్, కొత్త వీడియోస్, ఇంకా ఎన్నో వీడియోస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నమస్తే.